ఆలగడ్డలో నిన్న జరిగిన ఆ భయంకర విషయాలు మనం వింటే, మరి అఖిల ప్రియ తన డ్రైవర్ని చంపడానికి చేసిన ప్రయత్నాలు, ఆ కింద పడిపోయిన తర్వాత అతని హాస్పిటల్లో జాయిన్ చేసిన సంగతి ఇవన్నీ చూసినటువంటి అఖిల ప్రియ ఏంటి తన ఇంటి ముందు ఇలా గొడవ జరుగుతున్నదని చెప్పి బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఆ దొండలు చూసి అరిచేటప్పటికి వాళ్ళు పారిపోవడం జరిగింది. మరి ఈవిడ ఈ రోజున తన ఇంటి ముందే ఇంత దౌర్జన్యం జరిగితే తట్టుకోలేక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరికి? రెడ్డి గారికి. ఇదిగో, నువ్వు వాళ్ళు ఏదో చేశాను అనుకోకు, నీ సంగతి నేను తప్పకుండా చూస్తా, నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తానని శివంగిలాగా శివమెత్తి ఈ రోజున గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి రేపటి రోజున ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ ఆ పట్టణం మొత్తం కూడా ఈ మాటలకి కంపించిపోతున్నది. ఏంటి యాక్షన్ ఇగో పోయింది కదా అనుకున్న ఈ సమయంలో అనవసరంగా ఈ రెడ్డి అనవసరంగా ఈ గొడవ కెలికాడే అని బాధపడుతుంది.